పశ్చిమాసియా సంక్షోభ వేళ భారత్కు శుభవార్త వినిపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హర్బూజ్ జలసంధిలో సంబంధం లేకుండా ఫుజైరా ద్వారా నేరుగా చమురు సరఫరా చేస్తామని ప్రకటించింది. చమురు ఎగుమతి దేశాల సంస్థ అయిన ఒపెక్ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించిన యుఏఈ తన ముడి చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంది. తన చమురు ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర పెంచగలదు. ఇది మన దేశ చమురు మార్కెట్కు అతిపెద్ద వరంగా చెప్పొచ్చు. యుఏఈకి భారత్తో ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి. పశ్చిమాసియాలో హార్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్రెంట్ ఫ్యూచర్స్ 4 ఏళ్ల గరిష్ట స్థాయి $120లకు చేరాయి. 2022 జూన్ తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి ఆ దేశ ఓడరేవులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని పొడిగించటానికి సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆదేశించడంతో దీనికి ప్రతిస్పందనగా హర్మూజ్ జలసంధి గుండా సాగే రాకపోకలకు అంతరాయం కలిగించడం కొనసాగిస్తామని ఇరాన్ ప్రకటించింది. హర్మూజ్ వద్దకు వచ్చే ఏ నౌకపైనైనా దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించగా, ఇరాన్ ఓడరేవులకు రాకపోకలు సాగించే నౌకలను వెనక్కి పంపుతామని అమెరికా ప్రకటించింది. మంగళవారం $110 కంటే కొంచెం ఎక్కువగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర సుమారు $120లకు పెరిగింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగటం ఇదే మొదటిసారి. చమురు సంక్షోభంతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ భారాన్ని ప్రజల మీద మోపకుండా జాగ్రత్త పడుతోంది భారత ప్రభుత్వం. అయితే పరిస్థితులు మరికొంతకాలం ఇలాగే కొనసాగితే చమురు కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోవటం ఖాయం. సరిగ్గా ఇదే సమయంలో గల్ఫ్ నుంచి శుభవార్త అందింది. హర్మూజ్ జలసంధితో ప్రమేయం లేకుండా ఫుజైరా తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా చమురు కొనుగోలు చేయొచ్చు. దీంతో భారత చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశముంది. యుఏఈ 2 రోజుల క్రితమే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ నుంచి బయటికి వచ్చేస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. మే 1వ తేదీ నుంచి యుఏఈ బయటికి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. యుఏఈ ఒపెక్ నుంచి బయటికి రావడంతో తన చమురు ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్ని ఎగుమతి చేయొచ్చు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్లోని ఫుజైరా ఓడరేవు వరకు 380 నుంచి 406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్లైన్ని ఇరుకైన హర్మూజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్లైన్ అని పిలిచే దీనికి సుమారుగా $4 బిలియన్ వ్యయమైంది. ఈ మార్గం ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయొచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హర్మూజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది. ఇది ఒక రకంగా భారత్కు శుభవార్త. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్కు యుఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. భారత్, యుఏఈల మధ్య ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం $200 బిలియన్ లక్ష్యం దిశగా సాగుతోంది. దీనికి ఇంధనం ప్రధాన కేంద్రంగా ఉంది. మన ముడి చమురు దిగుమతుల్లో సుమారు 9 నుంచి 10% యుఏఈ అందిస్తోంది. భారతదేశానికి ఒక ముఖ్యమైన ఎల్ఎన్జీ సరఫరాదారుగా కూడా యుఏఈ సేవలు అందిస్తోంది. ఫుజైరా మార్గం ఇప్పటికే భారత్కు ప్రయోజనకరంగా నిరూపితమైంది. హర్మూజ్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు మన దేశ రిఫైనరీలు ఫుజైరా ద్వారా దిగుమతుల్ని పెంచాయి. ఈ పైప్లైన్ ఫుజైరా రిఫైనరీ, ఎగుమతి టెర్మినల్స్ రెండింటికీ చమురును సరఫరా చేస్తుంది. ప్రస్తుతం యుఏఈ ఒపెక్ పరిమితుల నుంచి విముక్తి పొందటంతో కోటాతో నిమిత్తం లేకుండా ఈ లైన్ ద్వారా మరింత ముడి చమురును సరఫరా చేయగలదు. భారీ సంఖ్యలో భారత్కు చమురు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లు చేరుతుంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశానికి యుఏఈ రోజుకు 619,000 బ్యారెళ్ల చమురు సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 433,000 బ్యారెల్స్ రాగా తాజాగా సుమారు 43% పెరుగుదల నమోదైంది. రాబోయే రోజుల్లో మన దేశానికి ఆ దేశం నుంచి భారీగా చమురు రాబోతోంది. ఫలితంగా భారత్కు దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం ద్వారా ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయొచ్చు.